హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. దివ్యధామం కార్యక్రమం ద్వారా ప్రతి వారం కూడా ఎన్నో పురాతనమైన ఆలయాలు వాటి చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు బోనాల సందర్భంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చేసాం. అసలు ఈ ఆలయం వెనుక దాగి ఉన్న చరిత్ర ఏంటి, అమ్మవారికి ఎప్పటి నుంచి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు, అసలు అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందవచ్చు, ముఖ్యంగా ఆషాఢ మాసం అమ్మవారికి ఎందుకంత ప్రీతి, ఇవన్నీ కూడా ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఆషాఢ మాసం వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేది బోనాలు. బోనాలు ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు, నెల రోజుల పాటు తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ. తెలంగాణలో ఏ గల్లీ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభే కనిపిస్తుంది. భక్తులంతా కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆలయాలకు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆషాఢమంతా ఊరూరా బోనాల జాతర. పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా కలిసి జరుపుకునే పండగే ఈ బోనాల పండుగ. ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బోనాలు ప్రారంభమయ్యాయి ఈ ఆలయం నుంచి. ఎందుకంటే ఒకప్పుడు ప్లేగు వ్యాధి అంటే 1813లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు డోలి మోసే సురతి అప్పయ్య అనే వ్యక్తి ప్లేగు వ్యాధి సమసిపోయి ప్రజలంతా సుభిక్షంగా ఉంటే ఉజ్జయిని నుంచి మహంకాళి అమ్మవారి ఆలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాడు. ఆ తర్వాత సమస్యలన్నీ సర్దుకుపోయాయి. ఆ తర్వాత ఉజ్జయిని నుంచి మహంకాళి అమ్మవారి ఆలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి బోనాల పండుగ ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే ఆషాఢ మాసం ఆదివారం, తొలి ఆదివారం అన్నమాట, గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలు అనేవి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు అనేవి ప్రారంభిస్తారు. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో, మిగతా హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలలో ఉన్నటువంటి ఆలయాలు ఈ బోనాలు అనేవి సమర్పిస్తుంటారు. ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. భాగ్యనగరంలో జరిగే అన్ని బోనాలలో కల్లా సికింద్రాబాద్లో జరిగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే బోనాలు ప్రారంభమయ్యాయి ఇక్కడి నుంచే కాబట్టి. అలాగే బోనాల పండుగ రోజు మహిళలు ఉదయాన్నే లేచి తలంటు స్నానం ఆచరించి అమ్మవారి వలె తయారయ్యి అమ్మవారికి ఇష్టమైన అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని రాగి లేదా మట్టి కుండలో వండుతారు. ఆ తర్వాత అమ్మవారికి వేపాకులు అలాగే పసుపు కుంకుమతో తయారు చేసి సుందరంగా అలంకరిస్తారు. ఆ తర్వాత అమ్మవారి బోనంపై దీపారాధన కూడా చేస్తారు. వీటన్నిటినీ నెత్తిన పెట్టుకొని అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే అమ్మవారికి తమ కోరికలు మనసులో కోరుకొని, ఏవైనా కోరికలు ఉంటే కోరుకొని అమ్మవారిని మొక్కుకొని తమ కోరికలు తీర్చమని కూడా భక్తులు కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన ఒడి బియ్యం, చీర, సారె కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. తమ కుటుంబంలో ఉన్న వాళ్ళతో సహా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని మహిళలంతా ఉదయాన్నే వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో కోరుకుంటారు. అలాగే అమ్మవారి కోరికలు తీరితే మరుసటి ఏడాది వచ్చి అమ్మవారికి మొక్కుకొని బోనం సమర్పిస్తామని మొక్కుకుంటారు. తర్వాత ఖచ్చితంగా వచ్చి అమ్మవారికి మొక్కుకుంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఇక్కడికి భక్తులు అనేది అధిక సంఖ్యలో వస్తుంటారు. ఎందుకంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోనే బోనాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఉదయాన్నే లేచి మహిళలు, పిల్ల పాపలని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వేలాదిగా లక్షలు ఆషాఢ మాసంలోనే లక్షలు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బోనాల పండుగకు ఎంతో విశిష్టత, ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకం. ఈ పండుగ సమయంలో అమ్మ తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డ వలె భక్తులందరూ కూడా అమ్మవారిని పూజించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి నైవేద్యాలు కూడా సమర్పిస్తుంటారు. అలానే వర్షాకాలంలో ఆషాఢ మాసం అలాగే బోనాలు వస్తాయి కాబట్టి ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా అమ్మవారిని రక్షించమని కూడా కోరుకుంటారు. ఇంకొకటి వచ్చేసి పోతురాజులది అనేది ముఖ్య భూమిక అన్నమాట.
సో అమ్మవారికి తమ్ముడైనటువంటి పోతురాజు భక్తులకు కూడా రక్షణగా నిలుస్తుంటాడు. ఒళ్ళంతా పసుపు, నుదిటిన బొట్టు, అలాగే పోతురాజుల కర్ర ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా అనేవి కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మొదటి రోజు బోనాల పండుగ రోజు మొదటి రోజు జరిగే కార్యక్రమాల్లో ఇది మొదటి కార్యక్రమం. అలాగే రెండవ రోజు వచ్చేసి భవిష్యవాణి. ఈ భవిష్యవాణి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే జోగిని స్వర్ణలత ఆ రోజు చెప్పే భవిష్యత్తు గురించి చాలామంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మొదటి రోజు జరిగే కార్యక్రమాలు. ఇక రెండవ రోజు వచ్చేసి భవిష్యవాణి రంగం. ఇది రెండవ రోజులో అతి పెద్ద ముఖ్యమైన ఘట్టం అన్నమాట. ఎందుకంటే జోగిని స్వర్ణలత చెప్పే భవిష్యవాణి గురించి చాలామంది ఎదురు చూస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి భవిష్యత్ ఎలా ఉంటుంది, ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా స్వర్ణలత చెప్పే దాని గురించి ఆధారపడి ఉంటాయి. సో అందరూ కూడా చాలా ఆసక్తిగా తిలకించడానికి ఇక్కడికి వస్తుంటారు. ఎస్, ఆలియా ఫౌండర్ చైర్మన్ కామేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఇక్కడ బోనాలు ఎలా జరుగుతుంటాయి ప్రతి అసలు బోనాలకు మన ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఒక పుట్టినీళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇది ఏటా బ్రహ్మాండంగా జరుగుతాయి. బోనం అనేది అమ్మవారికి మహానైవేద్యం అని పిలుస్తారు. సో ఈనాటి నుండి కాదు, దాదాపు 1813 సంవత్సరం 15వ సంవత్సరం ఎక్కడైతే స్థాపన చేస్తారో ఆనాటి నుండి ఈ బోనాలు అనేది కార్యక్రమం అనేది మొదలైంది. నాది 7వ తరం వారసత్వము. ఈ సుర్టి అప్పయ్య గారి అమ్మవారిని పోలికి వచ్చిన ఆ వారసుల్లో నేను ఫౌండర్ ట్రస్టీగా 7వ తరంగా నేను ఉన్నాను. అంటే సాధారణ రోజుల్లో భక్తులు రావడం కామన్. మరి ఆషాఢ మాసంలో భక్తులు ఎంతవరకు వస్తుంటారు? లక్షల్లో వస్తుంటారని విన్నాం. సో వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గత సంవత్సరం చూసుకుని దాదాపు 30 లక్షల వరకు వచ్చినాయి మా అంచనా. సో ప్రభుత్వం వారు కూడా ఫ్రీ బస్సు కూడా పెట్టడం చేత కూడా ఇంకా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా 5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ ఒక భక్తులకు అనుగుణంగా తొందరగా అయ్యే దర్శనం విధంగా గత సంవత్సరము 6 లైన్లు ఉన్నాయి, ఈసారి 7వ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంత త్వరగా భక్తులకు దర్శనం చేయించి అంత ఇదిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ఫౌండర్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎలా ఉంది? మేము ఫౌండర్స్ ఉన్నప్పటి భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బహుశా మాకు టైం కూడా లేకుండా ఈ ఇనుప గ్రిల్స్ కూడా బ్రాస్ గ్రిల్స్గా మార్చేది ఉంది. అమ్మవారికి ద్వారపాలు చండి ప్రచండి ఉంది, అమ్మవారి బలిపీఠం, అమ్మవారి సింహం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే ఈ జాతర అనంతరం నవరాత్రి లోపల పెట్టి మళ్ళీ సాక్షాత్తు ఏ రూపం అయితే మనకు అమ్మవారి తాతగారు 1864 ఏదైతే రౌతు విగ్రహం పెట్టారో మనకు కేవలం కవచాలే కనబడుతున్నాయి ఇప్పుడు మేము. సో ఇప్పుడు స్వయంభూ అయిన ప్రతిష్ట అయినా కానీ స్వయంగా అమ్మవారు ఏ రూపం అయితే తాతగారు నిలిపారో ఆ రూపం స్వయం భక్తులు చూసే అవకాశం, కళ్ళారా అభిషేకాలు జరిగే కార్యక్రమం కూడా ఉంటుంది కనుక అది మీ ద్వారా మీ ఛానల్ ద్వారా భక్తులకు తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ పండితులు, మంత్ర శాస్త్రవేత్త వేణుమాధవ్ శర్మ గారు. సో ఆలయానికి సంబంధించి మరెన్నో విశేషాలు దాగి ఉన్నాయి. స్వామి గారిని అడిగి మరెన్నో విశేషాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. శుభం చక్కమ్మ. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. శుభం, సంతోషం. స్వామీజీ గారు, ఈ ఆలయానికి సంబంధించి ఎంతో చరిత్ర దాగి ఉందని చాలా మంది చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి విశేషాలు ఏంటి? బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తాంగరోల్లాసిని నానాలంకృత రాజమానకుషాం గాలేందురాక్షేకరాం హస్తైరిక్షు ధనుసృణి శృంగసరం కాశంగుదాకృతి శ్రీచక్రస్థిత సుందరి త్రిజగతాం ఆధారభూతాం గజే శ్రీ మహాకాళ్యంగాయే నమః. ప్రస్తుతం హెచ్ఎంటీవీ గారితో ఈ రోజున ఈ మహాకాళి అమ్మవారి సాన్నిధ్యంలో అమ్మవారి ఆశీర్వాదార్థమై భక్తజనులందరూ ఆత్మ దీవెనలతో కలకాలం సుఖశాంతులతో వర్ధిల్లాలి. అమ్మవారి యొక్క ప్రభ, అమ్మవారి విశిష్టత, అమ్మవారి యొక్క ప్రాబల్యం ఏమిటి అని గతంలోకి మనం వెళితే జగన్మాత ఈ మహాకాళి అమ్మవారు
త్రిపుర సుందరి స్వరూపమైనటువంటి జగన్మాత ఇంచుమించుగా 250 సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో భాగ్యనగరంలో సికింద్రాబాదులో లష్కరుగా చెక్కబడేటువంటి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠితమై ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా లష్కర్ గోనాలుగా ప్రసిద్ధి చెంది ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి యొక్క తేజస్సుతో నిండిపోయి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఆషాఢ జాతర లష్కర్ గోనాల పండుగ ఏ విధంగా ఎందుకు ఎలా చేసుకోవాలి అంటే అమ్మవారు ఆషాఢం వస్తూనే మొదటి ఆదివారం నాడు ఘటస్వరూపిణిగా ఆలయంలోకి అమ్మవారింటికి వచ్చిన విధంగా గాగన చేస్తూ అమ్మవారిని మేళతాళాలతో ఊరి కొలింగేరల నుంచి తీసుకువచ్చి 15 రోజులు కూడా ఈ యావత్తు గ్రామం అంతా కూడా సికింద్రాబాదు నగరం అంతా కూడా అమ్మవారు సంచారం చేస్తుంది. ఈ సంచారం ఎందుకు చేస్తుంది అంటే అమ్మవారు వృద్ధులని, చిన్న పిల్లలని, ఆర్తులని, చాతగాని వాళ్ళని ఆశీర్వదించడానికై ఆడబిడ్డగా మనమందరం భావన చేసేటువంటి మహాకాళి ఇంటింటికి తిరిగి అందరినీ ఆశీర్వదించి 15వ రోజున తెల్లవారుజామున 4 గంటలకి మొదలయ్యేటువంటి ఈ జాతర విశిష్టత ఆడవాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసి పట్టు చీరలు కట్టుకొని ముఖానికి కసుకు రాసుకొని కుంకం పెట్టుకొని అలంకారం చేసుకుని ముత్తైదువులందరూ వారికి విధానానికి తోచిన విధంగా మేళ తాళాలతోటి భక్తులతోటి బంధువులతోటి అమ్మవారికి గోనాలు సమర్పించడానికి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఎడతెరికి లేకుండా వస్తూనే ఉంటారు. అమ్మవారికి తీపి వంటకాలైనటువంటి గోనాన్ని సమర్పించి వ్యాధులు రాకుండా తమ బిడ్డలు పాపలు అందరూ సుఖశాంతులతో అమ్మవారి ఆశీర్వాదంతో చల్లగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి శాఖల్ని సమర్పించి అలాగే ఆడబిడ్డగా భావన చేసేటువంటి జగన్మాతకి పసుపు కుంకుమలు, చీరసారెలు మొదలైనటువంటి ముత్తైదువుల వస్తువులన్నీ కూడా సమర్పింప చేస్తూ ఉంటారు. ఇది సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంటుంది. సాయంత్రం 7 అక్క చెల్లెళ్ళకి అనుంగు తమ్ముడు అయినటువంటి కోతరాజు విశేషంగా పలహారకు గండ్లతోటి మామిడాకులు కట్టి ఆనాడు ఎడ్ల గండ్లు మామిడాకులు వేకాకులు కట్టి దాని ముందర మేళతాళాలతోటి ఈ యొక్క జగన్మాత ఆలయానికి వచ్చి విన్యాసంతో అమ్మవారి సంతోషార్థమై ఈ కలహారాలు సమర్పించడం అనేది సాయంత్రం పూట 2వ విడత. ఇది అయిపోయిన తర్వాత మర్నాడు తెల్లవారుజామున 9 గంటల ప్రాంతంలో జోగిని స్వరూపంతో ఉన్నటువంటి స్వర్ణలత భవిష్యత్తు వాణిని తెలియజేయడం అనేది అన్నిట్లోకి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ భవిష్యవాణి వినడానికై అన్ని ప్రాంతాల నుంచి యావత్ భారతదేశము ఈనాడు యావత్ ప్రపంచము అంతా కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ జగన్మాత ఏ విధమైనటువంటి ఆశీర్వాద గొలాన్ని తమకైన కురికించబోతుందో అనేటువంటి ఉత్సుకతతో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. భవిష్యత్తు వాణిలో అమ్మవారు రంగం అనేటువంటి కార్యక్రమం ఇది. పచ్చికుండకైన నిలబడి అమ్మవారు అందరినీ చక్కగా ఆయురారోగ్యాలతో కళకళలాడుతూ జీవించాలని తన యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ అందరికీ ఉంటుందని తెలియజేస్తూ అమ్మవారు
వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ కచ్చికుండ జోగిని ఈనాడు స్వర్ణలత నిలుచున్న తర్వాత అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అది ముక్కలైపోవడం, ఇది ఒక అమ్మవారు సత్యంగా ఉన్నది అని తెలియజేయడానికి తార్కాణం. ఈ విధంగా అమ్మవారు ఆశీర్వదించిన తర్వాత మేళదాడాలతో ఘటస్వరూపిణిగా అమ్మవారు అత్తగారింటికి ఏనుగులెక్కి వెళ్ళిపోతుంది అని ఇక్కడ జరిగేటువంటి లష్కర్ గోనాల పండగ మొట్టమొదటిగా మొదలైనటువంటి ఈ తెలంగాణ సికింద్రాబాదు ప్రాంతంలో ఈ అమ్మవారు ఎలా వచ్చింది? ఈ అమ్మవారిని ఇక్కడ ఉన్నటువంటి డోలిగేరర్లందరూ కూడా కులమత భేదాలు లేకుండా, జాతిమత భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అందరూ కలిసి ఆనాడు 250 సంవత్సరాల క్రిందట వ్యాధులు ప్రగిలేటువంటి ఈ సమయంలో ఆషాఢ మాసంలో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లినట్లయితే, అమ్మా జగన్మాత ఉజ్జయినిలో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసుకుంటాను తల్లి, కాబట్టి మా అభ్యర్థనని మన్నించి మమ్మల్ని ఆశీర్వదించేటట్టుగా చూడు తల్లి అని ప్రార్థించగా జగన్మాత అందరినీ కాపాడినందువల్ల ఆ జగన్మాతని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఈ లష్కర్ ప్రాంతంగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో సికింద్రాబాద్లో లష్కర్ అని ఎందుకు పిలిచేవాళ్ళంటే మిలిటరీ అంతా ఈ ప్రాంతంలో ఉండేది. ఈ ప్రాంతంలో ఆనాడు ఉన్నటువంటి జోలిగేరర్లందరూ కూడా అమ్మవారిని సేవించడం కోసం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో లష్కర్ గోనాల పండుగగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఈ ప్రాంతంలో అమ్మవారిని స్థాపన చేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా తెలంగాణ అంతా కూడా ఆనందంగా కన్నుల పండుగగా ముఖ్యమైనటువంటి పండుగగా ఆషాఢ జాతరని భక్తులందరూ అమ్మవారి తృప్తి కోసం చేస్తూనే ఉన్నారు. అమ్మవారు ఆశీర్వదిస్తూనే ఉంది. ఇంత చక్కటి లష్కర్ గోనాల పండుగ మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఇక్కడే మొదలైంది కాబట్టి ఈ ప్రాధాన్యత అందరూ తెలుసుకొని లక్షలాది భక్తులు ఇంచుమించుగా 50-60 లక్షల మంది భక్తులు వచ్చి జగన్మాతని దర్శించి ఆశీర్వాదం పొంది అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అలాగే అయ్యగారు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు, అలాగే చీర సారే ఓడి బియ్యం కూడా సమర్పిస్తుంటారు. దీనివల్ల భక్తులకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుందంటారు? అన్ని ప్రయోజనాలు కలిగినందువల్లనే ఆడబిడ్డకి ఏ విధంగా అవుతే మన ఇంటికి తెలంగాణ విశేషం ఏమిటి అంటే మనకి ఒడిగియ్యం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి క్రియ. అమ్మవారు 15 రోజులు వచ్చి ఈ ప్రాంతమంతా కూడా సంచారం చేస్తుంది. ఎవరెవరు అమ్మవారిని దర్శిస్తారో వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా 5 కిలోల బియ్యము లేదా కిలోంగావు బియ్యం ఆనాడు అమ్మవారికి గళ్ళ చీరలు వేయి కళ్ళ దేవత అనేటువంటి భావనతో చీరలు కట్టడం జరిగేది. ఆ విధంగా చీరలు సారెలు పసుపు కుంకుమలు బొడిగియ్యాలు మిఠాయిలు గాజులు ముత్తైదువులకి సంబంధించినటువంటి వస్తువులు బంగారు ఆభరణాలు వారి వారి ఆనందానికి గుర్తుగా సమర్పించుకుంటూ ఉంటారు. ఎందువల్లంటే ఆ జగన్మాత కొంగు బంగారమై కోరిన కోరికలన్నింటినీ తీరుస్తోంది కాబట్టి ఈ విధమైనటువంటి చక్కటి ఒక పూజా విధానాలతో అమ్మవారిని సంతోషపరిచి అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. కాబట్టే జగన్మాతకి ఈ మాసమంతా కూడా ఆషాఢ మాసమంతా కూడా ఆనంద కోలాహలతో ఎక్కడ చూసినా అమ్మవారి స్వరూపంగా భావించేటువంటి ముత్తైదువులతో సంక పిల్లలెత్తుకొని నిన్ను చూడవద్దురమ్మా
చూసారు కదా, ఎంతో మహిమాన్వితమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక దివ్యధామం కార్యక్రమంలో మరొక ఆలయంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.